బట్టిప్రోలు ఎండిఓ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మండల కేంద్రమైన బట్టిప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఎంపీపీ దావూరి వెంకట లలిత మల్లేశ్వరరావు ఆవిష్కరించగా తహసీల్దార్ నాగరాజు, ఎంఈఓ ఎం దేవరాజు, ఎండిఓ కార్యాలయ ఏఓ జలజ, పలువురు కార్యాలయ అధికారులు, ఎన్సీసీ విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గ టుడే టీవీ ఇన్ఛార్జ్. స్వతంత్ర భారత్ కే పోలీస్ సిబ్బందికి, ఎంఆర్ఓ గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఈరోజు ఈ పండగలాగా మనం చేసుకుంటున్నామంటే గత కాలంలో మనం చిన్నవాళ్ళం, అంతకుముందు కాలంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మనం స్వేచ్ఛగా ఇలా నిలబడి జీవించడానికి అవకాశాన్ని కల్పించారు. వాళ్ళందరినీ మనం మొదటిగా పేరున స్మరించుకుని వాళ్ళని మనం స్మరించుకోవాలి. ఎందుకంటే అది మనకి అవసరం. వెనకటి కాలంలో చదువుకోవటానికి కానీ, స్త్రీలు సమాజంలో నడవటానికి, నిలవటానికి కూడా అర్హత లేని సమయంలో వాళ్ళ ప్రాణ త్యాగం వల్ల ఈరోజు ఇలా జీవించాం. దానిలో ఇక్కడ భాగంగా 2 ఫోటోలు పెట్టారు. రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా గాంధీ గారు. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులు ముఖ్య పాత్ర వహించారు. ఆయన రాజ్యాంగాన్ని నిర్మించడంలో ముఖ్య పాత్ర వహించారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారిని మీరు అంత ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో చిన్నవాడంట, 14వ సంతానం అయినా సరే, ఈవెన్ కంప్యూటర్ యుగం ఇప్పటికి వచ్చినా సరే 14 డిగ్రీలు, 14వ వాడైనప్పటికీ కంప్యూటర్ కాలం వచ్చినా ఇన్ని డిగ్రీలు చదివిన వాళ్ళు ఎవరు లేరు. అంత ప్రపంచ మేధావని పేరు తెంచుకున్నాడు ఆయన. అట్టి జ్ఞానం మీ అందరూ కూడా సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఖచ్చితంగా బాగా చదువుకోవాలి. తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తారు కాబట్టి భవిష్యత్తులో వాళ్ళ కష్టాన్ని మీరు తీర్చాలంటే ఖచ్చితంగా చదువుకుని పిల్లలు, మీ తల్లిదండ్రుల యొక్క కష్టం ఎప్పుడు మీ కళ్ళల్లో కనపడాలి. వాళ్ళు ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి వస్తూ ఉంటారు. వెళ్ళి ఎంత కష్టమైనా సరే సాయంత్రం మీరు వచ్చి ఏది అడిగినా చేస్తారు. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు కూడా ఈరోజు మనకు తల్లిదండ్రులలాగానే మనం స్వేచ్ఛగా ఉండడానికి వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఈరోజు మనల్ని ఇలా జీవించేలాగా చేశారు. అదేవిధంగా మీ పిల్లలు, మేము మీకు ఎలా వీరోచిత గాథలుగా ఈ స్వాతంత్ర సమర యోధుల గురించి చెప్తున్నాము, మీరు కూడా వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే కష్టం అనేది తెలియకపోతే దాని విలువ అనేది మనకు తెలియదు. కాబట్టి వీళ్ళలో స్వాతంత్రం సంపాదించిన వాళ్ళలో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఎంతో గుర్తు చేసుకుని దీనిని పండగ చేసుకోవడానికి ఈరోజు మనమంతా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో రిజర్వేషన్ ద్వారా ఈరోజు ఇక్కడ నేను పదవిలో నిలబడి ఉన్నాను. అమ్మగారు అదేవిధంగా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళందరూ కేటగిరీలను బట్టి రావటానికి కారకుడు అంబేద్కర్ గారు. ఆయన కూడా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో రాజ్యాంగం రాసేటప్పుడు ఎన్నో బాధలు పడి సరే నా తర్వాత అయినా ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలనే సౌభ్రాతృత్వంతో ఆలోచించి ఆ విధంగా చేశారు. కాబట్టి ఆయన కూడా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయనలాగా చదవాలనుకుని మీరు మంచి గోల్ను సంపాదించుకుని మీ జీవితాలు బాగు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు उच्चल जलसितरंगा तब शुभ नामे जाहे तब शुभाशिष माहे जागे तब जय दादा जनगण मंगल नायक जय गे भारत भाग्य मिताता जय हे